గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్నటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఆర్జీ ఆగద్దు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 22A భూముల సమస్యకు 3 నెలల్లో పరిష్కారం చూపాలి. రెవెన్యూ సమస్యల పరిష్కారం, జాప్యం నివారణకు చర్యలు. జేసీఎల్ నుండి ఆర్డీఓ తహసీల్దార్లకు అధికారాల బదిలీ. ప్రతి ఆర్జీకి పరిష్కారం తిరస్కరిస్తే కారణం చూపాల్సిందే ఆదేశాలు జారీ చేసిన రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ సాయి ప్రసాద్. రెవెన్యూ శాఖలో ప్రక్షాళన వ్యయ చర్యలు వేగవంతమయ్యాయి. వైకాపా ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన రీసర్వే సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెవెన్యూ క్లినిక్ల ఏర్పాటు ద్వారా ఎక్కడికక్కడే చికిత్స కూడా ప్రారంభించింది. తాజాగా 22A జాబితా నుంచి ప్రైవేట్ భూముల తొలగింపు సహా మ్యూటేషన్ సేవలు, సర్వే నెంబర్ డూప్లికేషన్, నోషనల్ ఖాతాని శాశ్వత ఖాతాలుగా మార్పు, ఆధార్ నెంబర్ల సవరణ వరకు దీర్ఘకాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జల అంశాలపై కేంద్ర కమిటీ అంటూ సిడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటు. తెలుగు రాష్ట్రాల నుంచి 4 సభ్యులు, కృష్ణా గోదావరి బోర్డు చైర్మన్లతో పాటు కేంద్రం నుంచి మరో 2, 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని జలశక్తి శాఖ ఆదేశాలు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల అంశాలను చర్చించి పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి మంత్రి శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జల సంఘం చైర్మన్ అధ్యక్షతన మొత్తం మరో 12 మంది సభ్యులు నియమించారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అనుమతితో దీన్ని ఏర్పాటు చేస్తుంటే శుక్రవారం ఉత్తర్వులు విడుదలైనాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ సమస్యను పెంచాలనుకుంటున్నాయి కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు దాన్ని కట్ చేయాలనుకో. అట్లాంటప్పుడు ఏం పరిష్కారం అవుతుంది? ఇంతకుముందు కూడా కమిటీ వేశారు. ఏమైంది అంటే ఏమీ అవ్వదు, సాగతీత నడుస్తూ ఉంటుంది. తెలుగు వెలుగుల వేడుక అంటూ నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహణ, 5 ప్రాంగణాల్లో కార్యక్రమాలు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సిద్ధమైన గుంటూరు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు గుంటూరులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవ సభ జరగనుంది. అన్నమయ్య కీర్తన సహస్ర గలాట్యం నడుమ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిగంటం శ్రీనివాస, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశ్వయోగి విశ్వంజి, ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన పాత్రుడు, గుంటూరు కోవెలమూడి రవీంద్ర చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అదే సమయంలో మహాసభల ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన 4 ఉప వేదికలపై సన్మానాలు, సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, తెలుగు చలనచిత్ర గీతాలాపనలు మొదలు కాబోతున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఏప్రిల్లో విబిజీ రామ్జీ మార్చి నెలాఖరు వరకు పాత విధానంలోనే ఉపాధి. రాష్ట్రాల కేంద్రం స్పష్టత. ఏడాది మార్చి వరకు పాత విధానంలో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, ఆజీవికా మిషన్ గ్రామీణ విబిజీ రామ్జీ అమలు రాబోతుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ విషయాన్ని స్పష్టం చేసింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించి కొత్తగా విబిజీ రామ్జీని తీసుకొచ్చింది. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న విషయం ఇప్పటిదాకా స్పష్టత లేకపోతే ఇప్పుడు ఇచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే న్యాయవాదులు నైపుణ్యం పెంచుకునేందుకు ఏపీ లీగల్ అకాడమీ అవసరం. అకాడమీ ఏర్పాటుకు సహకరించే తొలి వ్యక్తి నేనే అవుతా. ఏఐతో న్యాయ వ్యవస్థలో భారీ మార్పులు, స్వయంగా ఆలోచించే శక్తిని కోల్పోకుండా చూసుకోండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ. న్యాయమూర్తులకు శిక్షణ, నైపుణ్యం పెంచుకునేందుకు జ్యుడిషియల్ అకాడమీ ఉన్నట్లు, న్యాయవాదులు వృత్తి నైపుణ్యం పొందేందుకు శాశ్వతంగా ఏపీ లీగల్ అకాడమీ అవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిగంటం శ్రీనివాస పేర్కొన్నారు. ఏపీ లీగల్ అకాడమీ ఏర్పాటుకు సహకరించే తొలి వ్యక్తిని తానే అవుతారని హామీ ఇచ్చారు. అకాడమీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ఏపీ బార్ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాదుల సంఘం, అడ్వకేట్ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్కి సూచించారన్నటువంటిది హైలైట్ చేశారు. దేశంలో ఏపీ అగ్రస్థానం. మొత్తం పెట్టుబడుల్లో 25.3% రాష్ట్రానికే. బ్యాంక్ ఆఫ్ బరోడా CMIE నివేదికల వెల్లడి. దేశంలో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడులు గమ్యస్థానంగా రాష్ట్రం మారింది. 25-26 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడులు 25.3% వాటా ఏపీ దక్కించుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదికలు వెల్లడించింది. ఆ తర్వాత స్థానాల్లో ఒరిస్సా 13.1%, మహారాష్ట్ర 12.8% ఉన్నాయి. గతంలో ముందు వరుసలో ఉన్న మహారాష్ట్ర, ఒరిస్సాని దాటి పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ 9.5%, గుజరాత్ 7.1% పెట్టుబడులతో ఆ తర్వాత స్థానాల్లో నిలిచినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాష్ట్ర బడ్జెట్పై కసరత్తు షురు. నెలాఖరులోగా ప్రతిపాదనలు పంపండి. అన్ని విభాగాలకు ఆర్థిక శాఖ ఆదేశాలు. వచ్చే ఆర్థిక సంవత్సరం 26-27 రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు మొదలైంది. అన్ని ప్రభుత్వ శాఖలు జనవరి నెలాఖరులోగా తమ బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను సూచించింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి తేరిన మోసాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. బాబు సూపర్ 6 వంచన ఖరీదు 1,42,897.12 కోట్లు. ఎన్నికలకు 11 నెలల ముందే సూపర్ 6 హామీలు ప్రకటించిన చంద్రబాబు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఇంటింటా టీడీపీ ప్రచారం. త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తామని ప్రమాణం చేస్తూ బాండ్లలో చెప్పించి చంద్రబాబు 2024 జూన్ నుంచి అమలు చేస్తామని హామీ. 2 ఏళ్ళు అవుతున్నాయి అక్కడే హామీలు అక్కడే. టీడీపీ నేతలు ఇచ్చిన బాండ్ల దుమ్ము దులుపుతున్న ప్రజలు. బాబు షూరిటీ బ్రాండ్ మోసం, గ్యారంటీకి బ్రాండ్ అంటూ మండిపాటు. బాబు సర్కార్ బాకీని లెక్కగడుతూ కొత్త ఏడాదిలోనైనా బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ అంటూ
ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఏటా 18,000 చొప్పున 2 ఏళ్లలో 36,000 ఇవ్వాలి. కానీ చంద్రబాబు ఒక్క పైసా ఇవ్వకుండా 64,800 కోట్లు ఎగ్గొట్టారు. నిరుద్యోగులకు భృతి కింద నెలకు 3,000 చొప్పున 2 ఏళ్లలో 72,000 చొప్పున ఇవ్వాలి. కానీ సీఎం చంద్రబాబు ఒక్కరికి కూడా ఇవ్వకుండా 14,400 కోట్లు బకాయి పెట్టారు. అన్నదాత సుఖీభావ కింద కేంద్రం ఇచ్చేది కాకుండా ఒక్క రైతుకి ఏటా 20,000 ఇస్తామన్నారు. 2 ఏళ్లలో 40,000కు గాను 10,000 ఇచ్చి 30,000 ఎగ్గొట్టారు. 16,747.52 కోట్లు బకాయి పడ్డారు. తల్లికి వందనం కింద 2 ఏళ్లకు గాను ప్రతి పిల్లాడికి 30,000 ఇవ్వాలి. తొలి ఏడాది పూర్తిగా ఎగవేసిన చంద్రబాబు 2వ ఏడాది 21 లక్షల మందికి ఎగ్గొట్టారు. మొత్తం మీద 19,848 కోట్లకు పైగా ఎగనాము. దీపం కింద ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు తొలి ఏడాది 3,218 కోట్లు, 2వ ఏడాది 1,482 కోట్లు బకాయి పడ్డారు. మొత్తంగా 4,700 కోట్లు ఎగవేశారు. 50 ఏళ్ళు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 4,000 చొప్పున పింఛన్ హామీని చంద్రబాబు అమలు చేయకుండా 19,200 కోట్లు బకాయిలు పడ్డారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 3 నెలల్లో మళ్ళీ అప్పు 17,500 కోట్లు అన్నటువంటి వార్త హైలైట్ చేశారు. ఆర్బీఐకి నిన్నటి పెట్టిన బాబు సర్కారు. దీంతో 3 నెలల అప్పు క్యాలెండర్ ప్రకటించిన ఆర్బీఐ వచ్చే మంగళవారం 6,500 కోట్ల అప్పుకు ఆర్బీఐ నోటిఫై, వారం వ్యవధిలోనే 10,500 కోట్ల అప్పు అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే జల వివాదాలపై కేంద్ర కమిటీ సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ అధికారులతో ఏర్పాటు. కమిటీ సభ్యులుగా కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్. వివాదాల పరిష్కారానికి 3 నెలల్లోగా నివేదిక. కేంద్ర జలశక్తి ఉత్తర్వులు ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే బంగ్లాదేశ్ చెర నుండి ఏపీ జాలర్లను విడిపించండి. కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్కు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ. పొట్టకూటి కోసం చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ చేతికి చిక్కిన 9 మంది ఏపీ మత్స్యకారులను రక్షించాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ వద్దెల గురుమూర్తి కేంద్రాన్ని కోరారు. విజయనగరం జిల్లాకు చెందిన మత్స్యకారులను వారి పడవలను క్షేమంగా వెనక్కి రప్పించేందుకు దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్కి ఆ శాఖ కార్యదర్శి బంగ్లాదేశ్లోని భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మకు లేఖ రాశారు. గత ఏడాది అక్టోబర్ 21న పశ్చిమ బెంగాల్ తీరంలో మెకనైజ్డ్ బోట్లో వేటాడుతూ పొరపాటు బంగాళాఖాతంలో మన సరిహద్దు దాటడంతో బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అధికారులు వాళ్ళని అదుపులో తీసుకున్నట్టు తెలిపారు. తమ కుటుంబ పెద్దలు నెలల తరబడి నిర్బంధంలో ఉంచడంతో జాలర్ల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ కూడా ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందంలో భాగస్వామిగా ఉందని గుర్తు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సరిహద్దులు దాటిన మత్స్యకారులను వాళ్ళ పడవలను బాండ్ సమర్పించిన వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. ద్వైపాక్షిక ఒప్పందాలు లేనప్పుడు వాళ్ళని జైల్లో నిర్బంధించకూడదని నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి మన మత్స్యకారులను విడిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతిలో బ్రహ్మం చౌదరి కమ్మ కార్పొరేషన్కి చైర్మన్గా, కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి వాటిని హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే ఎట్టకేలకు కదలిక అంటూ భూ సమస్యల పరిష్కారంపై కీలక నిర్ణయాలు, రెవెన్యూ యంత్రాంగానికి స్పష్టమైన విధి విధానాలు, అత్యధిక సమస్యలకు మండల స్థాయిలోని పరిష్కారం, జేసీ నుంచి తహసీల్దార్కు 10 కీలక అధికారుల బదిలీ, మరికొన్ని ఆర్డీఓలకు కొన్ని మాత్రమే జేసీ పరిధిలో, ఎడాపెడా రికార్డులు మార్చేయడం కుదరదు, సంబంధిత పట్టాదారుకు వ్యక్తులకు నోటీసు ఇవ్వాల్సిందే, లేదంటే చర్యలు తప్పు జరిగితే వీఆర్ఓదే బాధ్యత, 5 రకాల భూములకు 3 నెలల్లో మోక్షం, 22 జాబితాని తొలగించేందుకు తుదిగడు, మార్గదర్శకాలు జారీ చేసిన స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్. ఆంధ్రజ్యోతి వరుస కథనాలపై రెవెన్యూ శాఖ స్పందన అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పెట్టుబడుల్లో ఏపీ టాప్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. జల వివాదాలపై కమిటీ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపున నిఘా వేషం పట్టుకుంటాం అంటూ అవినీతి మింగళాల ఆట కట్టిస్తాం, ప్రభుత్వ శాఖలు అవినీతి కట్టడి చేసేందుకు ఏసీబీ చేస్తున్న ప్రయత్నాలు సరిపోవడం లేదు, ప్రజలు సహకరిస్తేనే అవినీతి రాకాసి అణచివేయగలం, అవినీతికి సంబంధించి పూర్తి ఆధారాలతో ఏసీబీకి ఫిర్యాదు చేయండి, సమాచారం ఇచ్చిన వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాం, వ్యక్తిగత కక్షతోనూ మరో కారణంతో కాకుండా ప్రజా ప్రయోజనాల కోణంలో ఫిర్యాదు ఉండాలంటూ అతుల్ సింగ్ ఏసీబీ డీజీ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే వెనక కూర్చున్న వారు హెల్మెట్ పెట్టాల్సిందే, విశాఖలో మొదలైన నిబంధన అమలు, హెల్మెట్ లేకపోతే 1,035 రూపాయలు జరిమానా, వేలాది మందికి ఈ చలానాలు జారీ, గగ్గోలు పెడుతున్న ద్విచక్ర వాహనదారులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పుస్తక పండగ ఆరంభం అంటూ స్టాళ్లలో పరుచుకున్న లక్షల అక్షర సుమాలు బెజవాడలో 10 రోజులు సాగనున్న సంరంభం, పుస్తకాలు ప్రాణం పోసుకున్న జీవులు మనతో పాటు అవి ప్రయాణిస్తే, తీర్పిచ్చేటప్పుడు రాజ్యాంగం తిరగేస్తే, అందులోని అక్షరాలు హాయిని కలిగిస్తాయి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. వచ్చే ఏడాది అమరావతిలోని ప్రదర్శన, సీఎం డిప్యూటీ సీఎంతో చర్చిస్తే డిప్యూటీ స్పీకర్ రఘురామ హామీ హైలైట్ చేశారు. లేకపోతే జనవరిలోనూ చలిపంజా అంటూ ఉత్తర కోస్తాలో సాధారణ కంటే ఎక్కువగా నమోదు, దక్షిణ కోస్తా సీమల్లో సాధారణం లేదా కాస్త తక్కువ, సంక్రాంతి తర్వాత స్వల్పంగా పెరగనున్న ఎండలు భారత వాతావరణ విభాగం వెల్లడించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కోనసీమ కలెక్టర్కి తప్పిన ప్రమాదం,
ఆత్రేయపురంలో డ్రాగన్ పడవ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు, కయాకింగ్ బోటుపై ట్రయల్ రన్ చేస్తుండగా తిరగబడిన బోటు నీటిలోకి జారిపోయిన కలెక్టర్ లైఫ్ జాకెట్ ఉండడంతో తప్పిన ప్రమాదం అంటూ కోనసీమ జిల్లా కలెక్టర్కి ప్రమాదం తప్పింది. సంక్రాంతికి ముందే మూడు రోజుల పాటు జాతీయ స్థాయి డ్రాగన్ పడవ పోటీలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రధాన కాలంలో నిర్వహిస్తున్నారు. సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరు టూరిజం శాఖ స్థానిక కమిటీ సంయుక్త భాగస్వామితో నిర్వహిస్తున్న ఈ పోటీలు ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి జల క్రీడాకారులు ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం డ్రాగన్ పడవ పోటీల ట్రయల్ రన్ ఆత్రేయపురం మండలం పులిదిండి తాడిపూడి వరకు ప్రధాన కాలువలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పడవలపై ట్రయల్ రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తనకు ఎంతో ఇష్టమైన కయాకింగ్ బోటింగ్ చేశారు. ఆ సమయంలో బోటు తిరగబడింది, ఆయన నీటిలోనే జారిపోయారు. లైఫ్ జాకెట్ ఉండడంతో ఆయనకి ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. కలెక్టర్ బోటుకు అనుసరిస్తున్న గజేతగాళ్ళు ఆయనకు సహకరించి మరో బోట్లోకి ఎక్కించారు. కాసేపు ఉపశమనం పొందిన కలెక్టర్ యథావిధిగా డ్రాగన్ పడవపై ట్రయల్ రన్ నిర్వహించారు. కాగా ఆత్రేయపురంలో జాతీయ స్థాయి డ్రాగన్ పడవ పోటీలు మాత్రమే నిర్వహిస్తున్నారు. కయాకింగ్ బోటింగ్ అదనపు ఆకర్షణ మాత్రమే. గతేడాది కూడా కలెక్టర్ ప్రత్యేక ఆసక్తితో ఈ కయాకింగ్ బోటింగ్ డ్రాగన్ పడవ పోటీల సమయంలో నిర్వహించారు. ఈ బోటింగ్ చేసేవాళ్ళు ఇలా నీటిలో పట్టడం సర్వసాధారణమైన కలెక్టర్ స్విమ్మింగ్ క్రీడాకారుడుగా అవడంతో వెంటనే తేరుకుని మళ్ళీ డ్రాగన్ పడవపై ట్రయల్ రన్లో పాల్గొన్నారని అధికార వర్గాలు చెప్పినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సామాన్య భక్తులకి అభిషేక దర్శనం తిరుమలలో రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో సామాన్య భక్తులకు ఊహించిన విధంగా అభిషేక దర్శనం దొరికింది. కేవలం అడ్వాన్స్ సిఫార్సులపై టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే ఈ సేవకు అనుమతిస్తారు. అయితే శుక్రవారం అభిషేక సేవ జరుగుతున్న సమయంలో సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతించారు. దీంతో సేవ జరిగిన 4:30 నుంచి 6 గంటల మధ్య దాదాపు 3,000 మందికి పైగా సర్వదర్శన భక్తులకు అభిషేక సేవలో స్వామిని దర్శించుకునే అదృష్టం లభించింది. దాదాపు 15 ఏళ్ల క్రితం ఆగిపోయిన విధానాన్ని తిరిగి శుక్రవారం అమలు చేశారు. తిరుమలలో ఎలాంటి టోకెన్ లేకుండా తిరుమలకు వచ్చిన వాళ్ళకి శుక్రవారం తెల్లవారుజాము నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు మొదలై గురువారం సాయంత్రం నుంచి తిరుమల కిటకిటలాడింది. రద్దీ అధికమవుతున్న క్రమంలో గురువారం రాత్రి 11:30 నుంచి దర్శనాలకు భక్తులను అనుమతించారు. ఏకాంత సేవ ప్రారంభమయ్యే వరకు దాదాపు 4,000 మందికి సర్వదర్శనాలు చేయించారు. తిరిగి శుక్రవారం వేకువజామున తిరుప్పావై కైంకర్యాలు పూర్తయిన తర్వాత 2 గంటల నుంచి సర్వదర్శనాలు కొనసాగి ప్రస్తుతం బాటగంగమ్మ ఆలయం సర్కిల్ వద్ద నుంచి సర్వదర్శన భక్తులకు అనుమతిస్తున్నారు. వీళ్ళు రింగ్ రోడ్లో దాదాపు 2.5 కిలోమీటర్ల దూరం ఉండే క్యూ లైన్లో వెళ్ళి నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 కంపార్ట్మెంట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయాన్ని 45,000 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం క్యూ లైన్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి దాదాపు 16 గంటల దర్శన సమయం పడుతుంది. డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో 2.02 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం లభించింది. గత వైకుంఠ ద్వార దర్శనాలు తొలి 3 రోజులతో పోలిస్తే 18,461 మంది భక్తులకు అదనంగా ఉత్తర ద్వార ప్రవేశం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.